గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయా? ఫిరాయింపులపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఎమ్మెల్యేలు రాజీనామా చేసే యోచనలో ఉన్నారా? యాక్చువల్గా ఫిరాయింపులకు సంబంధించి ఎందుకంత లెంతీ ప్రాసెస్ జరిగింది, సుప్రీంకోర్టు సీజే ఎందుకని తీవ్ర వ్యాఖ్యలు చేశారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్ గారు. హలో అండి, నమస్తే. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ అన్నట్టుగా ఉండకూడదు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోండి అంటూ సుప్రీంకోర్టు సీజే ఆ టైంలో 3 నెలల పాటు ఒక డెడ్ లైన్ అనేది పెట్టాడు. స్పీకర్ని మీరు డెసిషన్ తీసుకోండి, ఏం జరిగింది అనేది వాళ్ళ దగ్గర నుంచి వాదనలు వినండి అనేది. అంత తీవ్రమైనటువంటి కామెంట్ అప్పుడు చేశారు అనుకున్నప్పుడు 3 నెలల్లో ఏం జరగలేదు అనుకున్న తర్వాత ఇంకో తీవ్రమైనటువంటి కామెంట్ కూడా చేశారు, అదే స్పీకర్ మీద. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు ఎక్కడ జరుపుకుంటారో తేల్చుకోండి అనేటువంటి మాట చాలా సీరియస్ నోట్తో చెప్పాడు. ఎందుకని ఫిరాయింపులకు సంబంధించి అంత తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు ఆయన? ఫిరాయింపులకు సంబంధించి రెస్పాన్స్ కాదు అది. యాక్చువల్గా మేము ఒక ఆర్డర్ ఇచ్చాము, మీరు ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది, ఎందుకు పట్టించుకోలేదు అనే విషయంలో ఆయనకి కోపం వచ్చి ఉండొచ్చు. అందుకని కానీ మీరు నెక్స్ట్ న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో తేల్చుకోండి ఇలాంటి మాటలు అనవసరం. ఎందుకంటే దట్ కెనాట్ బి రికార్డెడ్ ఇన్ ది వర్డిక్ట్ ఆర్ ఆర్డర్. కాపీలో వాటిలో రాయరు. మీకు హైకోర్టులో కూడా అంతే, సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ఈ పెద్ద పెద్ద జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలే చెప్పారు హైకోర్టు జడ్జీలకి, మీరు వెన్ యు ఆర్ హియరింగ్ ఏ కేస్ కామెంట్స్ పాస్ చేయకండి లూజ్గాను. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది మనం ఒక ఇండిపెండెంట్ న్యాయ వ్యవస్థగా మనం రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు చాలా సాక్రోసాంక్ట్గా ఉంటాయి, అలాగే పరిగణిస్తారు అందరూ. అండ్ వాళ్ళు అట్టర్ చేసే ప్రతి వర్డ్, ప్రతి సెంటెన్స్, ఇప్పుడు చాలా పేజీలు జడ్జిమెంట్లు రాస్తారు వాళ్ళు, రాసే వాటిలో ప్రతిదానికి గతంలో జరిగిన సంఘటనలు, సెక్షన్స్, లా ఏం చెప్తోంది ఇవన్నీ ఉటంకిస్తూ రాస్తారు. నువ్వు వచ్చే న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటావో ఆలోచించుకో అనేది రాజ్యాంగపరంగా ఎక్కడ రాసి ఉండదు. పాయింట్ 1. నెంబర్ 2, ఇప్పటికి కూడా నాకు చాలా భారతదేశంలో చాలా మందికి ఉన్న సందేహం, న్యాయ వ్యవస్థ లెజిస్లేచర్ అధికార పరిధిలోకి ప్రవేశించలేదు. స్పీకర్ నిర్ణయాలు స్పీకర్ తీసుకుంటారు. ఇదే మొట్టమొదటిసారా 1947లో ఇండియా ఇండిపెండెంట్ అయిన దగ్గర నుంచి 51లో మొదటిసారి పార్లమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి ఇవాళ 2025లో 24లోనో తెలంగాణ అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఎఫిలియేషన్ మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది ఇదే మొట్టమొదటి సంఘటన చరిత్రలో. మీకు పోయినసారి నేను చెప్పాను, లాస్ట్ 75 ఇయర్స్లో సుమారుగా 1500 చెప్పాను, నాకు కరెక్ట్గా జ్ఞాపకం లేదు. ఇంతమంది అట్నుంచి ఇటు మారారు, కొంతమంది మంత్రులు అయ్యారు. ఇదే ఫస్ట్ టైం కాదు కదా, దానికేం బెంచ్ మార్క్ లేదు, దేన్ని సెట్ చేయలేరు. అంచేత స్పీకర్ గారిని ఒక నిర్ణయం తీసుకోమన్నారు, ఆయన హీఈస్ రిక్వెస్టింగ్ టైం. అతను కూడా కన్ఫ్రంటేషన్ స్ట్రాటజీలో వెళ్ళటం లేదు. ఇప్పుడు అలాంటిది ఏదైనా జరిగిందనుకోండి, శాసనసభ తీర్మానం చేస్తుంది మా అధికార పరిధిలోకి జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ అయిందని. సో తప్పకుండా దట్ బికమ్స్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్. అండ్ దీన్ని పార్లమెంట్కి కూడా పంపిస్తే వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారు. సో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా సంయమనం పాటిస్తూ బెటర్. ఒకళ్ళ అధికార పరిధిలోకి ఇంకొకళ్ళు ట్రెస్ పాస్ అవ్వకుండా ఉండడం శ్రేయస్కరం. స్పీకర్ కేటీఆర్ గారు ఒక పిటిషన్ ఇచ్చారు స్పీకర్ గారికి, ఇలాగే వీళ్ళు పార్టీ మారిపోయారు, ఎలక్ట్ అయిన టికెట్ మీద గుర్తు మీద కాకుండా వేరే పార్టీకి ఎఫిలియేషన్ మార్చుకుంటున్నారు, వీళ్ళ మీద చర్య తీసుకోండి అని. దాన్ని స్పీకర్ పరిగణిస్తున్నారు, వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది కేటీఆర్ గారు. 2014 నుంచి 2023 వరకు ఎవరు గవర్నమెంట్ ఉన్నింది? సబితేందర్ రెడ్డి గారు ఏ పార్టీ మీద ఎలక్ట్ అయ్యారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏ పార్టీ మీద ఎలక్ట్ అయ్యారు ఫస్ట్ టైము?
అప్పుడైనా తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీ ఇంకా అప్పటికి తలసాని శ్రీనివాసరావు మంత్రి అయ్యేటప్పటికి మెర్జ్ అయిపోలేదే బీఆర్ఎస్లో, టీఆర్ఎస్లో మెర్జ్ అయిపోలేదు, అయినా ఆయన మంత్రి అయ్యారు కదా. అట్లానే సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి అయిన అప్పుడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలోని మెజారిటీ సభ్యులేమి బీఆర్ఎస్లోకి మెర్జ్ అవ్వాలా. ఇట్ టుక్ సమ్ టైం. మరి అప్పుడేమి రూల్ వర్తించింది వాళ్ళు మంత్రులుగా కొనసాగడానికి? ఇప్పుడు ఈ 10 మందిలో ఎవరు మంత్రులు అవ్వలేదు. దానం నాగేందర్ గారు సికింద్రాబాద్ లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. సో ఆయన నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, బీఆర్ఎస్ అభ్యర్థిగా కొనసాగుతున్నానని చెప్పడానికి సాధ్యం కాదు. అలానే కడియం శ్రీహరి గారు వారి డాటర్ని నిలబెట్టారు. ఆవిడకి బీఆర్ఎస్ టికెట్ వచ్చిన తర్వాత టికెట్ వదులుకొని మళ్ళీ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు. ఆ నామినేషన్ పత్రంలో ప్రపోజర్గా కడియం శ్రీహరి గారు ఉన్నారు అండ్ ఆయన క్యాంపెయిన్ చేశారు. వీటన్నిటికీ రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అందుచేత వాళ్ళిద్దరు మీద తప్పకుండా స్పీకర్ గారు వేటు వేసే అవకాశం ఉంది. లేదు ఆయన ఇంకేదైనా రికోర్స్ తీసుకోదామని దలుచుకుంటే శాసనసభని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఆయన కూడా నిర్ణయం తీసుకోవచ్చు. దానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ షుడ్ బి రెడ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషరీ అండ్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ద లెజిస్లేచర్. వారి అధికార పరిధిలోకి వీరి అధికార పరిధిలోకి వారు వెళ్ళజాలరు. సుప్రీంకోర్టు చట్టాలు చేయదు మేడం. సుప్రీంకోర్టు చట్టాన్ని అన్వయిస్తుంది. దే ఇంటర్ప్రిట్ ద లా. అంతేగాని హూ ఆర్ ది లా మేకర్స్? పార్లమెంటేరియన్స్. పార్లమెంట్ మేక్స్ ద లా. సుప్రీంకోర్టు డస్ నాట్ మేక్ ద లా, ఇట్ ఇంప్లిమెంట్స్. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు ఓవర్ రైడింగ్ ఒపీనియన్ ఇస్తుంది, లేక జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ జడ్జిమెంట్ని గౌరవిస్తూ పార్లమెంటరీ సంప్రదాయం పాటిస్తూ వీళ్ళు ఆ జడ్జిమెంట్ని దాన్ని ఓవర్ రైడ్ చేస్తూ మళ్ళీ వీళ్ళు ఇంకో చట్టం చెయ్యరు జనరల్గా. అది పరస్పరం గౌరవించుకునే పద్ధతి రెండు వ్యవస్థలోనూ. సో ఇలాంటి వ్యాఖ్యలు అనవసరం. అండ్ స్పీకర్ ఎందుకు ఇంతకాలం తీసుకుంటున్నారు అంటే మరి వెంటనే చర్య తీసుకోవడానికి ఇదేమైనా బ్లాక్ ఆర్ వైట్, 0 or 1 అన్నట్టుగా లేదు. బైనరీ కాదు ఇది. ఈ సిచ్యువేషన్ చాలా కాలం బట్టి చాలా సందర్భాల్లో మనమే చూసాం కదా. అనేక సార్లు ఎమ్మెల్యేలు అటు మారిపోయిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాదు, అంతకు ముందు ఉన్నది మనకి అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉండింది, పక్క రాష్ట్రాల్లో ఉండింది, చాలా రాష్ట్రాల్లో ఉండింది. అంచేత స్పీకర్ గారు టైం తీసుకుంటున్నారంటే ఆయన అన్ని ప్రెసిడెన్సెస్ స్టడీ చేసి సముచితమైన నిర్ణయం తీసుకునే ప్రయత్నం ఆయన చేస్తారు. సపోజ్ స్పీకర్ గారు వీళ్ళని డిస్క్వాలిఫై చేయలేదు కాబట్టి ఇంతవరకు ఇంకా టైం తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ప్రతిపక్షం వాళ్ళు. స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, డిస్క్వాలిఫై చేయను, వీళ్ళు అర్హులే శాసనసభలో కొనసాగడానికి అని ఒక నిర్ణయం ప్రకటించారు అనుకుందాం. అలా ప్రకటించడానికి కూడా ఆయన ఏదో 1, 2, 3, 4 సబ్స్టాంటివ్ రీజన్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు వాటిని మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయరా? స్పీకర్ గారి డెసిషన్ ఫైనల్ అని నమస్కారం పెట్టి ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఒకవేళ ఆయన ఒక ఇద్దరిని డిస్క్వాలిఫై చేస్తే లేకపోతే 4 డిస్క్వాలిఫై చేశారనుకో, వాళ్ళు ఊరుకుంటారు? వాళ్ళు కోర్టుకు వెళ్ళరా? వెళ్ళి స్టే అడగరా? మళ్ళీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మేము ఇంక దానిలో ఇంటర్ఫియర్ అవ్వమని కోర్టు చెప్తుందా? అలాంటి సందర్భం ఉంటుందా? సో ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ కన్ఫ్యూజన్. ఇప్పుడు నిన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. రాష్ట్రపతి గారు అడిగిన 13 ప్రశ్నలకి వివరణాత్మకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి నేతృత్వంలోని ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం నిన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. నిన్న కాదు, మొన్న. అవును. ఆ జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా చాలా విషయాలు చర్చిస్తూ గవర్నర్కి, స్పీకర్కి, రాష్ట్రపతికి డెడ్ లైన్ విధించలేము, ఒక పరిమితులు అనేవి మేము ఉండలేము, డీమ్ టు హ్యావ్ బీన్ అప్రూవ్డ్ అనేది లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ విచక్షణ వాడి వీలైనంత తొందరగా వెనక్కి పంపించాలి. ఎందుకంటే శాసన వ్యవస్థ, శాసనసభ లేక పార్లమెంటు అవి నిర్వీర్యం అయిపోకూడదు. వాళ్ళు చేసిన చట్టాన్ని గౌరవం, వాటికి చట్టబద్ధత రావాలి. వాళ్ళు చేసిన బిల్లులకి అంటే వీళ్ళ ఆమోదం అవసరం. అంచేత వాటిని వీలైనంత తొందరగా, ఆ వీలైనంత ఎంత తొందరగా దాన్ని రాజ్యాంగం నిర్వచించలేదు. రాష్ట్రపతి ప్రశ్నలు లేవరెత్తిన తర్వాత సుప్రీంకోర్టు తన వర్డిక్ట్లో ఏమన్నా క్లారిటీ ఇస్తుందేమో
అని ఒక అభిప్రాయం, ఒక అనుమానం చాలామంది ఎదురు చూశారు ఒక ఆశగా. ఏమిటి సుప్రీంకోర్టు క్లారిటీ ఇస్తుందని ఇవ్వలేదు. సో ఇప్పుడు పోనీ పార్లమెంటు చట్టం చేస్తుందా? గవర్నర్లు, రాష్ట్రపతులు ఇన్ని బిల్లు వెళ్ళిన తర్వాత ఇన్ని రోజుల్లో దీని మీద జడ్జి నిర్ణయం తీసుకొని అయితే వెనక్కి పంపించడం, లేకపోతే ఆమోదించడం, లేకపోతే తిరస్కరించడం, ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్, 4వ ఆప్షన్ లేదు. అది నిన్న సుప్రీంకోర్టు చెప్పింది. ఈ 3 ఆప్షన్స్లు పలానా ఇంతకాలం కాల వ్యవధానంలో నిర్ణయం తీసుకోండి. పార్లమెంట్ ఏమైనా చట్టం చేయగలుగుతుందా? చెయ్యగలుగుతుంది, చెయ్యలేదని కాదు నా ఉద్దేశం. దానికి ఒక రాజ్యాంగపరమైన అమెండ్మెంట్ తీసుకొచ్చి చేయగలుగుతారు. పార్లమెంట్కు ఉన్న శక్తి అది. కానీ రాజకీయ పార్టీలతో నిండిపోయిన పార్లమెంట్ అంటేనే ఇట్స్ కాంగ్లామరేట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. వీళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళు గవర్నర్లు, రాష్ట్రపతులు ప్రభుత్వ పక్షంలో ఉన్న వాళ్ళు అపాయింట్ చేసిన మనుషులు. అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ ఇలాంటి చట్టం చేస్తారనుకోండి, ఫిక్స్డ్గా కాంటూర్స్ ఫిక్స్ చేసేస్తే రేపొద్దున ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాడు దాన్ని వాడుకోవచ్చు, ఆ వెసులుబాటుని. ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్మ్ ట్విస్ట్ చేయాలంటే కుదరకపోవచ్చు. ఇప్పుడు మన తెలంగాణలోని 10 బిల్లులు బీజేపీకి తమిళనాడు అధ్యక్షురాలుగా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ గారిని ఇక్కడ గవర్నర్గా అపాయింట్ చేస్తే వారు మన రాష్ట్రానికి సంబంధించిన 10 బిల్లులు ఇంక్లూడింగ్ అపాయింట్మెంట్ ఆఫ్ 2 MLCs ఇన్ గవర్నర్ కోట, దాని విషయంలో ఆవిడ ఇంటర్ఫియర్ అయిపోయారు. నిర్ణయం తీసుకోలేదు, కోర్టుకి వెళ్ళింది మ్యాటర్. అప్పుడు కూడా కోర్టు మీరు కూర్చొని సంయమనంతో మాట్లాడుకొని చేసుకోండి అని చెప్పింది. కానీ కోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదు దాని మీద. పిటిషన్లు వెనక్కి తీసుకునే పరిస్థితి కల్పించింది. ఇది ఒక రాజ్యాంగంలో సంక్షోభానికి, రాజ్యాంగ సంక్షోభమే ఇది. కాకపోతే ఏంటంటే డెడ్ లాక్ వరకే, నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ ఆల్. సో ఇలాంటి పరిస్థితుల్లో శాసనసభ స్పీకర్ లాగా నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు చెప్తున్నారు, డెడ్ లైన్లు పెట్టడం. నాకు ఇంకా 3 నెలలు కావాలని ఇతను మర్యాదగానే అడిగారు కదా, పిటిషన్ వేశారు కదా, దాన్ని పరిగణించవచ్చు. సో హీ విల్ టేక్ ఎ డెసిషన్. ఒకవేళ నేను చెప్పినట్టుగా ఆయన లేదు వీళ్ళందరూ అర్హులే, నేను పరిశీలించిన మేరకు అన్ని రికార్డులు పరిశీలించి, గత చరిత్ర పరిశీలించి, పూర్వంలో ఉన్న ప్రెసిడెంట్స్ అన్నింటినీ నేను లెక్కలోకి తీసుకున్న తర్వాత అందరూ అర్హులే శాసనసభలో కొనసాగడానికి ఆయన తీర్పిస్తే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళాలిగా. అవును, కాకపోతే అక్కడ టైం అనేది డెసిషన్ తీసుకుంటారు అనుకున్నప్పుడు కాలయాపన అనేది అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ 24 మార్చ్, ఏప్రిల్, మేలో వీళ్ళందరూ వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అనుకున్నప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 25 కూడా అయిపోవడానికి వచ్చింది. 1.5 year అయిపోయింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్లో జాయిన్ అయితే అప్పుడేమైంది, చివరిదాకా మంత్రిగా కొనసాగాడు ఆయన. బట్ అక్కడే కదా కాలయాపన అవుతుంది. అక్కడ పార్టీ దట్ ఈస్ హౌ దీస్ థింగ్స్ హ్యాపెన్. కాలయాపన జరగటం ద్వారా మాత్రమే టైం విల్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ అన్న మౌలిక సూత్రాన్ని, ఎక్కడ అన్రిటర్న్ రూల్ని తీసుకుని కాలయాపన చేస్తూ ఉంటారు. అది రాజ్యాంగంలో వాళ్ళకు ఉన్నటువంటి ఒక వెసులుబాటు. సమయం అన్నిటికీ సమాధానం చెప్తుంది అంటారు. బట్ ఇక్కడ సమాధానం చెప్పట్లేదు. ఆ క్వశ్చన్ అనేది అలాగే కంటిన్యూ అయిపోతుంది కదా. నాట్ రెస్పాండింగ్ ఈజ్ ఆల్సో ఎ రెస్పాన్స్ అమ్మా. అంతే, దానికి సైలెంట్ గా ఉండడం కూడా ఇట్ ఈస్ ఎ రెస్పాన్స్. నాట్ రెస్పాండింగ్ ఈజ్ ఆల్సో ఎ రెస్పాన్స్. పివి నరసింహారావు గారు ఫేమస్ సేయింగ్ ఉంది కదా, నో డెసిషన్ ఈజ్ ఆల్సో ఎ డెసిషన్. ఒక స్టేటస్ కో లాగా అలాగే ఉండడం అనేది. నో, ఇది నా డెసిషన్ అని చెప్పట్లేదు ఆయన. నో డెసిషన్ ఈజ్ ఎ డెసిషన్ అని ఆయన పైన చెప్పడం లేదు. నాకు ఇంకా సమయం కావాలని అడుగుతున్నారు. సమయం కావాలని కోరడం కూడా ఒక చట్టబద్ధమైన ప్రక్రియలో, రాజ్యాంగ ప్రక్రియలో భాగం. ఇప్పుడు ఒకవేళ నిజంగానే అనర్హత వేటు వేశారు ఈ ఇద్దరి మీద, కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ మీద వేశారు అంటే 6 ఏళ్ల పాటు దే కాంట్ అంటే వాళ్ళకి ఎలక్షన్ నిలబడడానికి లేదు అనేది లేదు. అదెవరు చెప్పారు? దానివల్లే వీళ్ళు రాజీనామా యోచనలో ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. నాకు తెలిసినంత మటుకు వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తే ఎంతకాలం స్పీకరే అనర్హత వేటు వేశారు కాబట్టి 6 ఏళ్ల పాటు వాళ్ళు ఎలక్షన్స్ కంటెస్ట్ చేయడానికి అలాంటి ప్రొవిజన్ ఉందా? నాకైతే ఐడియా లేదు యాక్చువల్గాను. అలాంటి ప్రొవిజన్ ఉంటే మాత్రం వీళ్ళు రాజీనామా చేయటం అనేది రికోర్స్గా తీసుకుంటారు ముందేను, అనర్హతకు గురవ్వకుండాను. అప్పుడు మళ్ళీ వాళ్ళు పోటీ చేయడానికి అది అవకాశం వస్తుంది. ఇవాళ ప్రధాన దినపత్రికల్లో చూస్తున్న దాని ప్రకారం ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో నెగోషియేట్ చేస్తున్నారు. నాకు మళ్ళీ టికెట్ ఇవ్వండి, నేను రాజీనామా చేస్తాను, నాకు మళ్ళీ టికెట్ ఇవ్వండి, నేను గెలిచొస్తాను, వచ్చిన తర్వాత నన్ను మంత్రి చేయండి
కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. దానం నాగేంద్ర గురించి కొన్ని విషయాలు చెప్పాలి మీకు. వారు 1989లో మొట్టమొదటిసారి ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కానీ ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత నేను ఈనాడులో పనిచేస్తున్నాను. అప్పుడు కొన్నాళ్ళకి ఒక ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నారు. సో మా చీఫ్ ఉంటే ఆయనకి చెప్పారు. ఆయన నాకు చెప్పి ఇలాగ నాగేందర్ అని ఒక ఆయన వస్తారు, నువ్వు అసిస్ట్ చేయమని ఆయన ప్రెస్ రిలీజ్ లాంటి ప్రకటన ఏదో ఇస్తారు, అది తీసుకొని వార్తలాగా రాసి ఇచ్చేసేయమన్నారు. సరే అన్న. ఈయన సాయంకాలం 8:30 9 గంటలప్పుడు వచ్చారు ఆఫీస్కి. వచ్చి అన్న నమస్తే, నేను నాగేందర్. నమస్తే అన్న, కూర్చోండి. నేను డిఎంఎల్ఏ అన్నా అన్నారు. అంటే అన్నాను, డిఫీటెడ్ ఎమ్మెల్యే అన్నా అన్నారు. సో నాగేందర్ గారు దానికి ఒక కొత్త గౌరవం తీసుకొచ్చారు, నిర్వచనం ఇచ్చి కొత్త గౌరవం తీసుకొచ్చారు. పోటీ చేసిన శాసనసభ క్యాండిడేట్ అని చెప్పుకోవడానికి డిఎంఎల్ఏ అని ఒక కొత్త వర్డ్ కాయిన్ చేశారు. సరే, ఆయన తర్వాత 89లో ఓడిపోయినా ఆయన 1994 ఎలక్షన్స్లో గెలిచారు. తర్వాత 99 ఎలక్షన్స్లో గెలిచారు. ఈ 2 సందర్భాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉంటే మరి ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నాగేందర్ కాన్స్టెంట్గా అవతల ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా, మంత్రులు మాట్లాడుతున్నా, కాన్స్టెంట్గా యూస్ టు గివ్ రన్నింగ్ కామెంటరీ. దాని మీద ఏదో ఒక అసెంబ్లీలో కలగజేసుకొని చెప్తూ ఉండేవారు ప్రతిపక్ష బెంచెస్ నుంచి. చంద్రబాబు చాలా సందర్భాల్లో ఆయన్ని మీరు రన్నింగ్ కామెంటరీ ఇవ్వకండి అని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ఆయన్ని అప్పీల్ చేశారు. ఈ నాగేందర్ గారు 2004 అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి కాంగ్రెస్ పార్టీ మంచి ఊపులో ఉన్న సమయంలో రాజశేఖర రెడ్డి గారు నాగేందర్ని యాక్చువల్గా సికింద్రాబాద్ లోక్సభ నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు. అది కోరితే ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకోక ఆయన అసెంబ్లీ టికెట్ కావాలని అడిగారు. అక్కడ ఉన్న ఈక్వేషన్స్లో కుదరలేదు, సో ఇవ్వలేదు. ఈ లోపు ఆయనకి తొందర, ఆ హడావిడిలో ఆయన ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఓవర్ నైట్ వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ తెచ్చుకుని వచ్చి పోటీ చేస్తే ఆయన అదృష్టం పండి గెలిచారు 3వసారి. గెలిచిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడింది. ఈయన రాజశేఖర రెడ్డి గారి శిష్యుడు, మళ్ళీ అపోజిషన్లకు ఈయన రాజశేఖర రెడ్డి గారి శిష్యుడు, ఆయనకేమో అపోజిషన్లో కూర్చోవలసిన పరిస్థితి. ఈయనకి అది నచ్చలేదు. అందుకని మళ్ళీ రాజీనామా చేసేసి మళ్ళీ ఉప ఎన్నికకి వెళ్ళి పోటీ చేసి గెలిచేస్తే ముఖ్యమంత్రి గారు ఆయన్ని మంత్రివర్గంలో తీసుకుంటారని ఒక ఆశ ఉండింది. దాంతో ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్తో పోటీ చేశారు. మళ్ళీని చేస్తే ఆసిఫ్ నగర్ ప్రజలు అప్పుడు తిరస్కరించారు. దే డిడ్ నాట్ అలౌ దిస్. సో ఎప్పుడైతే అది ఓడిపోయాడో పాపం చాలా కాలం ఉన్నారు అలా. అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఏదో నడుస్తున్నాం. 2009లో మళ్ళీ అసెంబ్లీ టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచి రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో టెక్నికల్ ఎడ్యుకేషన్, ఐటీఐస్, హెల్త్, మెడికల్ అండ్ హెల్త్ కూడా వీటన్నింటికి సంబంధించిన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత కూడా ఆయన మంత్రిగా కొనసాగారు చివరి దాకాను. ఇది దానం నాగేందర్ నేపథ్యం. ఇదైన తర్వాత 2014లో ఐ థింక్ 2014లో ఆయన ఓడిపోయారు అనుకుంటాను. చింతల రామచంద్రారెడ్డి అని బీజేపీ ఆయన గెలిచారు. అప్పటికి కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజ్ అయిపోయి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఏర్పడింది. సో అప్పుడు ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 2018 ఎలక్షన్స్ టైంకి ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లో టికెట్ ఇచ్చారు, మళ్ళీ గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. మన గవర్నమెంట్ రాలేదు, ఆ గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ ఏమైనా అవకాశం ఉంటుందని వెతుక్కోవడం మొదలుపెట్టారు. వారికి పాపం ఈ దూరపు కొండలు నునుపనే సామెత పూర్తిగా వర్తిస్తుంది. ఆయన ఎప్పుడు యువతలు ఉండిపోతారో ఆయన కావాల్సిన పార్టీ గెలిచినప్పుడు అలా ఉంటుంది. సో అలాంటి డైలమా ఒకటి, పొలిటికల్ డైలమా ఒకటి ఆయనకి ఎప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఉద్యోగం మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది? రాకపోను. ఒక రేవంత్ రెడ్డి గారి నేతృత్వాన్ని అతను బలపరుస్తూ కేసీఆర్ గారి పార్టీ తరఫున గెలిచినా
ఇతనికి లాయల్టీ ప్రకటిస్తే పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు. బయట అంటే లాయల్టీని ప్రకటిస్తున్నాను నేను రాసి ఇవ్వరు కదా, అలాగే ఈ పార్టీకి రాజీనామా చేయరు, అలాంటివి చేయరు. కాబట్టి దేర్ విల్ బి ఎ మెంటల్ లవ్, అన్ ఎమోషనల్ లవ్, అంతేగాని ఈ పార్టీ అఫిలియేషన్ మారిపోదు. ఈయన ఏం చేశారంటే సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. సో నేను బీఆర్ఎస్తోనే ఉన్నాను అని మిగతా వాళ్ళు చెప్పుకునే కాన్ఫిడెన్స్ అనేది చెప్పుకునే కారణం ఏదైతే ఉన్నది చూడండి, ఆ అవకాశం ఈయనకి లేకుండా పోయింది. సో ఇప్పుడు స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి అని నిర్ణయించుకుంటే స్పీకర్ గారు ఇతన్ని తొలగించే అవకాశం ఉంది. తొలగిస్తే మీరు చెప్పిన ప్రకారం 6 ఏళ్ళు పోతుంది అనేది నాకు తెలీదు. ఒకవేళ అలాంటిది ఉంటే మాత్రం తప్పకుండా హీ విల్ రిజైన్. నేను ఖండించడం లేదు మీరు చెప్పిన పాసిబిలిటీని, నిజంగానే నాకు తెలియదు. అలానే కడియం శ్రీహరి గారు, శ్రీహరి ఆయన హీజ్ అ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఒక 2 ఏళ్ళు సిండికేట్ బ్యాంక్ మేనేజర్గా పనిచేశారు. ఆ తర్వాత లెక్చరర్ అయ్యారు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో. లెక్చరర్గా ఉండి గవర్నమెంట్ ఈ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్కి వరంగల్ జిల్లా ప్రెసిడెంట్గా కూడా ఉండేవారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యి ఎన్టీ రామారావు గారి నేతృత్వంలో 87 నుంచి 94 వరకు వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆయన. తర్వాత 94 అసెంబ్లీ ఎలక్షన్స్లో మొట్టమొదటిసారి గెలిచారు. గెలిచిన తర్వాత సహాయ మంత్రి అయ్యారు. గెలవడమే మంత్రివర్గంలో జాయిన్ అయిపోయారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో జాయిన్ అయిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న సందర్భంలో మళ్ళీ కడియం శ్రీహరి గారిని ఆయన మంత్రివర్గంలో తీసుకున్నారు. ఇదిలా కొనసాగుతున్న కాలంలో యాక్చువల్లీ కడియం శ్రీహరి వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోర్సింగ్ టీడీపీ టు గివ్ ఏ లెటర్ ఇన్ ఫేవర్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్కి టీడీపీ లెటర్ ఇవ్వడానికి ప్రధాన కారకుడు కడియం శ్రీహరి. ఆయన చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి రీజన్స్ చెప్తే ఆయన ఓకే అన్నారు. ఆ ప్రకారం ఈయన వెళ్ళారు సుశీల్ కుమార్ సిండేకి ఆ లెటర్ ఇవ్వడానికి. సో ఇతను పెద్ద నాయకుడు, ఇతను కూడా వీళ్ళిద్దరూ చాలా పెద్ద నాయకులు, చాలా కాలం రాజకీయాల్లో ఉన్నాడు, 35 ఏళ్ళు దాటిపోయి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళు. అండ్ తర్వాత ఆయన మళ్ళీ టీఆర్ఎస్లో చేరి టీఆర్ఎస్లో నుంచి పోటీ చేసి ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉంటే ఆయన్ని పట్టుకొచ్చి కేసీఆర్ ఆ స్టేషన్ గన్పూర్లో ఉన్న రాజయ్యని పీకేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ నుంచి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు. సో పెద్ద పదవులు అనుభవించారు. దెన్ మొన్న ఎలక్షన్లో కూడా కడియం శ్రీహరి గారి మీద గౌరవం ఉంచి కేసీఆర్ గారు ఆయన కుమార్తెకి టికెట్ ఇచ్చారు, డాక్టర్ కావ్య గారికి. వాళ్ళు పోటీ చేయకుండా ఇది బహుశా శ్రీహరి బికాజ్ ఆఫ్ హిస్ పొలిటికల్ యాక్యుమెన్ అండ్ నాలెడ్జ్, విండ్ ఈజ్ బ్లోయింగ్ విచ్ సైడ్ అనేది ఆయన గమనించగలిగాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నాడు ఎమ్మెల్యేగా. అండ్ అధికార పక్షాన్ని నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన మొన్న 2023లో ఎలక్ట్ అయిన తర్వాత కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే చాలా క్లారిటీతో మాట్లాడగలరు. ఆయనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ విపరీతంగా ఉన్నది. సో స్పష్టంగా మాట్లాడుతుండేవారు. కాకపోతే కడియం శ్రీహరి మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారి రెస్పాన్సెస్ ఇవన్నీ ఎలా ఉండేవంటే ఒక మెచ్యూర్డ్గా ఉండేవి. ఉండినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ప్రేమ ప్రదర్శిస్తుండేవారు, ప్రత్యేక అభిమానం ప్రదర్శిస్తుండేవారు. సో ఇప్పుడు ఈయన గారి డాక్టర్కి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిన తర్వాత అది వద్దనుకుని ఆవిడ వెళ్ళి పోటీ చేసి ఈయన ప్రపోజల్గా సైన్ చేశారు, క్యాంపెయిన్ చేశారు. నేను కాంగ్రెస్ పార్టీలోకి మారలేదని ఈయనకి చెప్పడానికి అవకాశం లేదు. ఒకవేళ ఆ పరిస్థితే వస్తే అగైన్ సబ్జెక్ట్ టు ద కండిషన్ విచ్ యూ సెడ్ 6 years అనర్హత 6 ఏళ్ళు పడుతుంది అనుకుంటే ముందుగా రాజీనామా చేస్తారు, చేసి సర్దుకుంటారు. అంతవరకు సర్దుకొని మళ్ళీ పోటీ చేస్తారు. మళ్ళీ పోటీ చేసినప్పుడు కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ స్ట్రెంగ్త్ మీద రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్తారు. సో అది ప్లస్ పాయింట్ అవుతుందా? రెండు స్థానాల్లో కాంగ్రెస్కే ప్లస్ ఉంది కాబట్టి రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ బై ఎలక్షన్ ఒకటి ఉంటుంది కాబట్టి వీటిని నెక్స్ట్ వీళ్ళని చిన్న నాయకులు కాదు కాబట్టి ఇవన్నీ కలిసి రావచ్చు. లేదంటే మళ్ళీ పార్టీలు మారుతున్నాడు కాబట్టి దాని నాకెందరికి ఇబ్బంది రావచ్చు. ప్రజలు ఎలా రేట్ అవుతారో తెలియదు. మనం బ్యాక్ ఫైర్ అయింది కాబట్టి ఒకసారి ఒక రౌండ్ అయింది ఆయనకి అది. సో మనం దాన్ని ప్రెడిక్ట్ చేయలేం. కానీ బట్ పెద్ద నాయకుడు నాగేందర్ గారు పెద్ద నాయకుడు, ఎప్పటి నుంచో ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఉన్నాడు. 89 నుంచి
అంటే 36 ఏళ్ళు అయింది. అట్లానే శ్రీహరి గారు అంచేత వాళ్ళకున్న అవగాహన, వాళ్ళకున్న సీనియారిటీ దృష్ట్యా వాళ్ళు గెలిచే అవకాశం మళ్ళీ ఉంటుందని న్యాచురల్గా కాంగ్రెస్ పార్టీ కూడా మేము రూలింగ్లో ఉన్నాం కాబట్టి వీల్ బెట్ ఆన్ దీస్ హార్సెస్ అనుకోవచ్చు. ఇది సంగతి. సో 2 ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయి. మిగతా 8 మందికి సంబంధించి వాళ్ళు బీఆర్ఎస్ వైపే ఉన్నాము అని చెప్పుకోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. దాన్ని కూడా స్పీకర్ గారు ఆమోదించవచ్చు. స్పీకర్ గారు ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి కదా. ఆమోదిస్తున్నాం, ఓకే వీళ్ళు అనేసారు అనుకోండి. బట్ మీరు చెప్పిన కండిషన్లో ఇప్పుడు పర్టికులర్ టైంలోనే డెసిషన్ తీసుకోవాలని లేదు అన్నప్పుడు ఎవరైతే గట్టిగా మాట్లాడినటువంటి సీజే గవాయ్ రిటైర్మెంట్ అనేది ఉంది కాబట్టి కొంచెం టైం అనేది దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చినటువంటి ఆ సీజే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో వాళ్ళు ఇమ్మీడియట్గా కోర్టుకు వస్తుందా? అంటే ఇప్పుడు సీజేఐ డెసిషన్ అని కాదు, కోర్టు ఇస్ వ్యవస్థ కదా. సో కంటిన్యూటీ ఆఫ్ జ్యుడిషియరీ ఉన్నది కదా. సో వారు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది వీరు ఏమి కారణాలు ఇచ్చి లీగల్గా కదా ఇది ఫైట్ చేయాలి. కన్విన్స్ అయ్యాను, ఇది ఫైనల్ అవుట్పుట్ అనేది సమర్పిస్తే ఫైనల్ అవుట్పుట్ కాదు, నాకు ఇంకా సమయం కావాలి, దీస్ ఆర్ ది ప్రొవిజన్స్ అండర్ విచ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ది టైం అని అడిగితే ఆయనకి సుప్రీంకోర్టు ఒకవేళ కన్విన్స్ అయితే మళ్ళీ టైం దొరుకుతుంది, మళ్ళీ ఒక ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. సో ఒక నెవర్ ఎండింగ్ సాగా అంటారు, అలా ఉండేటువంటి అదే కనిపిస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ది సిస్టమిక్ advantage or disadvantage of the constitution right now. ఇది కొనసాగుతుంది. Yes అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.